Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important tense, that is simple past tense. In past tense, there are 4 subdivisions in past tense also. Of them, simple past tense is one. This tense is used for actions that took place in the past. గతములో జరిగిన పనులకి జరిగిపోయిన పనులకి టెన్స్ వాడతారు. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ చివరి రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. V2 అంటే కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్, V1 V2 V3 అని ఉంటుంది. అందులో V2ని ఇక్కడ వాడుకుంటారు సింపుల్ పాస్ట్ టెన్స్ లో, మర్చిపోకూడదు ఎప్పుడు కూడా, చాలా ఇంపార్టెంట్ అది. ఎగ్జాంపుల్, రామ కిల్డ్ రావణ, కిల్లు కిల్డ్ కిల్డ్. చూసారా, రెండోది తీసుకున్నాడు. వాక్యములో ఈ కీవర్డ్స్ కనపడితే జనరల్ గా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతారు. చూడండి, yesterday, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఎగో మొదలైంది. యూజ్ 1 ఫర్ యాక్షన్స్ దట్ అక్కర్డ్ ఇన్ ది పాస్ట్. గతంలో జరిగిన పనులు. ఐ వెంట్ టు చెన్నై yesterday. చూసారా, పాస్ట్ ఎక్స్ప్రెసివ్ వర్డ్ యాడ్వర్బ్ వాడాడు అనమాట. యూజ్ 2 ఫర్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్ వితౌట్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఇన్ ది సెంటెన్స్. సెంటెన్స్ లో యాడ్వర్బ్ పాస్ట్ ఎక్స్ప్రెసివ్ యాడ్వర్బ్ లేకపోయినా సందర్భాన్ని బట్టి ఇది వాడుకోవచ్చు. షీ లెర్న్డ్ ఇంగ్లీష్ ఇన్ బెంగళూరు. పైన ఎస్టర్డే అటువంటి క్లూ ఇచ్చాడు, ఇక్కడ లేకపోయినా సందర్భం అవసరాన్ని బట్టి వాడుకో. యూజ్ 3 ఫర్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. గతానికి సంబంధించిన అలవాట్లు. ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ క్యారీడ్ ఏ బ్యాగ్. అతను ఎప్పుడు ఒక బ్యాగ్ తీసుకోపోయేవాడు. జనరల్లీ ది యాడ్వర్బ్స్ సచ్ యాజ్ ఆల్వేస్, నెవర్, సెల్డమ్, ఆఫన్, వన్స్ ఏ వీక్, వన్స్ ఏ డే, వన్స్ ఏ మంత్, ఎవ్రీ డే ఎట్సెట్రా ఆర్ యూజ్డ్ ఇన్ ది పాస్ట్ హ్యాబిట్స్ ఎక్స్ప్రెసివ్ సెంటెన్సెస్. ఇటువంటి వాక్యాలు, ఇటువంటి పదాలను కూడా చూడొచ్చు అంటాడు. అది యూజ్ 3లో ఒకటి చెప్పాను. 2, ద మార్జినల్ ఆక్సిలరీ వెర్బ్ యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్ అంటాడు. ఇది ఒక చాలా చక్కని యూసేజ్ అనమాట, యూజ్డ్ టు అనే పదం. ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ ప్లేడ్ క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అనొచ్చు. ఐ యూజ్డ్ టు ప్లే, క్లారిటీ ఇస్తున్నాడు. యూజ్డ్ టు ఆడుతూ ఉండేవాడిని అని యూజ్డ్ టుని వాడుకుంటారు. ఇది ఒక హెల్పింగ్ వెర్బ్ అనమాట, మోడల్. యూజ్డ్ టు అనేది మార్జినల్ ఆక్సిలరీ అంట. 3వది దాంట్లోనే, ద మోడల్ ఆక్సిలరీ వుడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్స్. ఎవ్రీ సండే ఐ వుడ్ గో టు ది మూవీస్. ప్రతి ఆదివారం నేను పిక్చర్స్ కి పోయేవాడిని. వుడ్ అనే పదాన్ని కూడా వాడుకోండి. అంటే మరి నేను ఇక్కడ చెప్పేది సింపుల్ పాస్ట్ టెన్స్ వాడచ్చు, యూజ్డ్ టు వాడచ్చు, వుడ్ మొదలైనవి కూడా వాడుకోవచ్చు అంటాడు. యూజ్ 4 ఆఫ్టర్ ద ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్. అప్పుడు కూడా V2 వాడుతున్నాడు. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ హోమ్ అన్నారు. అంటే ఇంటికి పోయే టైం అయిపోయింది, ఇప్పుడు కన్నా పోవాలా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు కన్నా నేను పోవాలా అంటాడు. అంటే ప్రస్తుతానికి సంబంధించి కానీ ఫ్యూచర్ సంబంధించింది కానీ ఈ ఇట్ ఈజ్ టైము, ఇట్ ఈజ్ హై టైమ్ అనేటువంటి క్లాజుల్ని వాడుకుంటున్నాడు అనమాట. చూసారా, ఇది కూడా మంచి యూసేజ్. చాలా మంది ఏమంటారు, ఇట్ ఈజ్ టైము, ఇట్ ఈజ్ హై టైమ్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది ప్రెజెంటే ఉండాలని అనుకుంటారు. ఇట్ ఈజ్ మిస్నోమర్. తర్వాత ఇట్ ఈజ్ టైమ్, ఇటువంటి పదాల తర్వాత
సబ్జెక్ట్ కనుక వస్తే తర్వాత వచ్చే వెర్బు V2నే ఉండాలా. పేరుకు V2 పాస్ట్ టెన్సే కానీ అది ప్రజెంట్ లేక ఫ్యూచర్ని తెలియజేస్తుందని గమనించాలి. చాలా గొప్ప యూసేజ్. ఇట్ ఈస్ టైమ్ ఐ గో హోమ్ అని అనకూడదు. ఇట్ ఈస్ టైమ్ ఐ వెంట్ హోమ్ అంతే, ఇంకా అంతమించి మార్గం లేదు అక్కడ. యూజ్ 5 ఫర్ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ సచ్ యాజ్ టుడే, దిస్ మార్నింగ్, దిస్ ఈవినింగ్, దిస్ వీక్, this month, this year, recently, etc. Simple past or present perfect tense can be used as needed. అవసరాన్ని బట్టి ఇటువంటి పదాలు కనుక మనకు కనపడితే అడ్వర్బ్స్ ఆఫ్ టైం సింపుల్ పాస్ట్ కానీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ అవసరాన్ని బట్టి వాడుకుంటాడు. చూడండి, హీ సా మీ టుడే. టుడే అంటే ఏమనుకుంటారా? ఇప్పుడు ఈరోజే కదా. ప్రెజెంట్ పర్ఫెక్టే వాడాలన్నా వీటి కూడా పాస్ట్ టెన్స్ కూడా వాడవచ్చు. అట్లా వీ హ్యావ్ సీన్ మీ టుడే అని కూడా వాడుకోవచ్చు, అవకాశం ఇచ్చాడు. రీసెంట్లీ దానికి కూడా అవకాశం ఉంది, వాడుకోవచ్చు. అదే ఆఫ్ లేట్ అని కానీ లేట్లీ అనే పదం కనుక వస్తే మాత్రం ప్రజెంట్ పర్ఫెక్టే వాడాల. సందర్భం వచ్చింది కాబట్టి అప్పటికప్పుడు ఒకరికి జస్ట్ అది చెప్పేశా. తర్వాత యూజ్ 6 for suppositional sentences that start with if, as if, as though, if only అంటే I wish అని, I wish, we wish అటువంటి వాటికి ఊహలకు సంబంధించి అప్పుడు కూడా తర్వాత వీటి వస్తుంది. I wish I became the Prime Minister of India. He talks as if he were my manager. చూసారా, యాజ్ ఇఫ్ హీ ఈజ్ మై మేనేజర్ అనలా. పాస్ట్ టెన్స్ రావాలా, అందులో ప్లోరల్ ఉండాలన్నమాట. ఇక్కడ బికేమ్ అన్నాడు, ఇది ప్లోరలా కాదు, ఇది కూడా ప్లోరలే. అంటే సబ్జెక్టు 3 అని ఒకటి ఉంది. 3లో మనం తీసుకున్నాము. ఆ చాప్టర్కి వెళ్ళిపోండి, తెలుసుద్ది. చాలా బాగా జాగ్రత్తగా చెప్పుకున్నాం. ఐ విష్, ఇఫ్ ఓన్లీ, యాజ్ దో, యాజ్ ఇఫ్ అన్నప్పుడు మనం టెన్స్ జాగ్రత్త గమనించాలా అని చెప్తా ఉన్నాం. ఈ 7 ఇన్ ద ఇఫ్ క్లాజ్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్సెస్ లో ఇఫ్ క్లాజ్ కూడా వాడతారు కదా. ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ గెట్ ది జాబ్. కండిషనల్ సెంటెన్సెస్ 4 రకాలు ఉన్నాయి. అందులో 2వ రకంలో, అందులో ఒక రకంలో V2 వాడటం అనేది ఒక సాంప్రదాయం. ఈ టెన్సులన్నీ అయిపోయిన తర్వాత నేను మీకు కండిషనల్ సెంటెన్సెస్ గురించి, ఇఫ్ క్లాజుల గురించి ఒక వీడియో చేస్తాను. చాలా చక్కటి ప్రయోగాలు, అవి నిజ జీవితంలో మనం వాడుకోవచ్చు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. పరీక్షల్లో జనరల్గా అడుగుతుంటాం, ఏం వెర్బ్ వాడతాం మనం అనేది గమనిస్తారు. అది నేను బాగా క్లారిఫై చేస్తాను, డోంట్ వరీ. ఇక్కడ మాత్రం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇఫ్ హీ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ గెట్ ది జాబ్. చూసారా, వర్క్డ్ హార్డ్ V2 వాడాడు. తర్వాత విల్ గెట్ అల్లా, వుడ్ అన్నాడు. అతను కష్టపడితే అతనికి జాబ్ వస్తుంది అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ అతను కష్టపడేది లేదు, అతనికి జాబ్ వచ్చేది లేదు. ఆ టైప్ కాదు అతను, అంతే అనే సందర్భంలో ఇది వాడుతూ ఉంటారు. ఇఫ్ క్లాజ్లో మనం ఇంకొచ్చి జాగ్రత్తగా చూస్తూ ఉంటే. యూజ్ 8 when the reporting verb is in the past in direct speech, the verb in reported speech is to be in the past in indirect speech conversion. సీతా సెడ్, ఇది రిపోర్టింగ్ పార్ట్ అంటారు. కొటేషన్లో ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటే డైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది వాక్యం. దీని సంగతి ఇండైరెక్ట్ స్పీచ్గా మారేటప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో వెర్బు పాస్ట్ టెన్స్ అయినట్లయితే దీన్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఐ వాంట్ లడ్డూస్ అనేది
పాస్ట్ టెన్స్లో మార్చుకోవాలి జనరల్గా. సీత సెడ్ షీ వాంటెడ్ లడ్డూస్. డైరెక్టెడ్ స్పీచ్లో మనం దాన్ని జాగ్రత్తగా చూస్తాం. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి ఎంత కూడా పాస్ట్ టెన్స్ అన్నా, కానీ ఇది పాస్ట్ టెన్స్ అయినా ఈ కొటేషన్లోది సామెతలు, ప్రావర్బ్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ కానీ అయినట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు కూడా అదే టెన్స్, ప్రెజెంట్ టెన్స్ని కంటిన్యూ చేయండి. సీత సెడ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నాడు డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు సీత సెడ్ దట్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనాల్సిందే. తర్వాత చూస్తాం మనం. ఇవి కూడా ఆ ప్రిన్సిపల్కి సంబంధించిన అనమాట. తర్వాత 9 కంటిన్యూడ్ యాక్షన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఒక వాక్యంలో కంటిన్యూస్గా జరిగే ఒక పాస్ట్ యాక్షన్ ఆ సందర్భంలో వేరే ఒక టెంపరీ యాక్షన్ జరపడింది అనుకోండి, అలా ఏదైతే ఇంటర్ఫియర్ అయిందో ఆ యాక్షన్ని వీటిలో చెప్పాలి. వెన్ ఐ వాజ్ స్లీపింగ్ మై ఫ్రెండ్ కేమ్. వెన్ ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రిస్తూ ఉన్నప్పుడు మా స్నేహితుడు వచ్చాడు. చూడండి, ఒకటేమో కంటిన్యూస్లో ఉంది ఆ సందర్భం, ఇది లాంగ్ అనమాట. ఇది జస్ట్ అట్లా జరిగింది. మై ఫ్రెండ్ కేమ్. వైల్ రమేష్ వాజ్ ప్లేయింగ్ హిస్ ఫాదర్ కేమ్ టు సీ హిమ్. ఇలా ఉంది. చూడండి, వెన్ కానీ వైల్ మీ ఇష్టం. డ్యూరేషన్ చెప్పుకోవాలా అని చెప్పుకుంటే వైల్ వాడుతుంటారు. జస్ట్ అలా ఒక పాయింట్ ఆఫ్ టైం మాట చెప్పాలంటే దాన్ని ఏదో ఆడుకున్నా ఏమి కాదు, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, for these 4 days, because of some technical problem, I could not take video. Please don't think of me otherwise. For the gap. Next, ఇది కొంచెం లాంగ్గా అనిపించచ్చు మీకు, కానీ చాలా ఇంపార్టెంట్. ఒక పాస్ట్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అనేది చూడొచ్చు. సింపుల్ పాస్ట్ V2 వాడాడు, U2 వాడాడు, వుడ్ అటువంటివి వాడాడు, ఎన్ని రకాలుగా వాడాడు. అక్కడ ఇంకా సింపుల్ పాస్ట్ని ఎక్కడ వాడుతున్నాడు, సపోజిషన్ సెంటెన్స్ అన్నాడు, మళ్ళీ ఇఫ్ క్లాజుల్లో వాడుతున్నాడు, ఈ కంటిన్యూడ్ యాక్షన్ ఇట్టేటప్పుడు వాడుతున్నాడు. ఎన్ని 1 10 సార్లు 4 సార్లు చదువుతా ఉండి డైరెక్ట్ స్పీచ్లో వాడుతున్నాడు. బాగా చదవంగా మీకే కమాండ్ వస్తుంది. వర్రీ కావద్దు. ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు అసలు. ఇంటర్ ముందు ఇంటర్ నుంచి నేర్చుకుంటా డెవలప్ చేశా. అనగా రాగము అతిశయ ఇలిసెనుండు, తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరువేమ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. మీరు బాగా ఓపికగా చూడండి. ఏం చూస్తుంటాం ఇంట్రెస్ట్గా, మనం ఇది కూడా ఇంట్రెస్ట్గా చూడండి. చూస్తే మనకి ఆ సబ్జెక్టు తెలుస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా ఉంది. అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, రచయిత ఎవరు, పాటలు ఎవరు పాడు అన్ని టకటకటకటగా చెప్తారు. మొన్న ఒక మీటింగ్ జరిగితే వాళ్ళు టకటక చెప్తా ఉన్నారు పీటర్. అది అప్పుడు జ్ఞాపశక్తి ఎత్తుంది, అది ఆసక్తి అనమాట. అట్లే ఇక్కడ ఇంట్రెస్ట్ చూపింది, అవి అయిపోయినాయి, జరిగిపోయింది. ఇదేంటి, ఇది నిజ జీవితంలో చాలా అవసరం. నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. పాస్ట్ టెన్స్ కూడా ఇంపార్టెంటే. ఓపికగా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.